సో ఈరోజు మూవీ వచ్చేసి లైఫ్ బోట్, డైరెక్టెడ్ బై ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ ఆఫ్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ అని చెప్పాలి. కంప్లీట్ ఇది ఒక చిన్న బోట్లో జరుగుతుంది, అది వాటర్లో. ఆల్మోస్ట్ లైఫ్ ఆఫ్ ఐ మూవీ టైప్లో, కానీ ఇది హ్యూమన్స్ ఉండడం వల్ల డిఫరెంట్గా అనిపిస్తుంది. ఒక బోట్లో జరిగే మూవీ అనమాట. అంతసేపు ఒక 2 అవర్స్ ఎంగేజ్ చేయడం అంటే కంప్లీట్ బోట్లో ఎన్ని యాంగిల్స్ కవర్ చేసినా కానీ జస్ట్ వాటర్, బోటు, హ్యూమన్స్, అంతకుమించి ఏమి ఉండదు. అలాంటి సినిమాని ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా చాలా ఎంగేజింగ్గా తీసింది ఈ మూవీ. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మొత్తం డైలాగ్ ఓరియంటెడ్, కాన్ఫ్లిక్ట్ బేస్డ్ మూవీ అనమాట. ఏది రైట్ ఏది రాంగ్ అనేది. అంటే ఒక 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 వార్లో ఒక ఆపోజిట్ దేశానికి సంబంధించిన పర్సన్ వీళ్ళు సర్వైవ్ అంటే హెల్ప్ చేయాల్సి వస్తుంది వాళ్ళు తప్పించుకునే బోట్లో. అలాంటి సందర్భంలో అతన్ని మనం కాపాడొచ్చా కాపాడకూడదా? జనరల్గా అయితే మనం కాల్చి చంపేయడం అలాంటివి ఉంటాయి కదా, మన కంట్రీ కాదనే ఉద్దేశంతో. కానీ ఇక్కడ వచ్చేసి ఒకే సేమ్ బోట్లో డిఫరెంట్ ఐడియాలజీ ఉన్న పర్సన్ని తీసుకుని వెళ్ళడం, అప్పుడు వచ్చే కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, అతను ఎంతవరకు హెల్ప్ఫుల్ అవుతాడు, ఎంతవరకు ఎనిమీగా మనం ప్రకటించవచ్చు, దానివల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటాం అనేది ఈ మూవీ. సో మూవీ అంతా చాలా ఎంగేజింగ్గా ఉంటుంది, ఎక్కడ బోరింగ్ అనిపించదు. అంటే డైలాగ్ ఓరియంటెడ్ మూవీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడవచ్చు. ప్లస్ ఒకే రూమ్లో ఒకే ప్లేస్లో మూవీస్ చూడాలనుకున్న, ఆ టైప్ మూవీస్ చూడాలనుకున్న వాళ్ళు కూడా ఈ లైఫ్ బోట్ మూవీ ఎక్స్ట్రాడినరీ మూవీ. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఆఫ్ ది ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ అని క్లియర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకే ప్లేస్లో ఒక 2 అవర్స్ కంటిన్యూస్గా రన్ చేయడం అనేది అంత ఈజీ కాదని నా అభిప్రాయం. సో అట్లాంటి సినిమాస్ అంటే కోర్టు ఓరియంటెడ్ ఇంకో మూవీ తీశాడు కానీ, బట్ అది ఇంకా అది లైవ్ లొకేషన్స్ చాలా ఉంటాయి. ఒకటే ప్లేస్లో అంటే ఇది ఫస్ట్ మూవీ అనుకో నన్ను అడిగితే. అంటే వేరే మై డిన్నర్ విత్ ఆండ్రీ అనే ఇంకో మూవీ కూడా ఉంటుంది, బట్ దిస్ ఇస్ డిఫరెంట్ అని చెప్పాల్సింది. బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్, బాగుంటుంది మూవీ.